అండి అందరికీ. ఈరోజు టేస్టీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. దానికి ముందుగా అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయ, ఇలాచీ 3, లవంగాలు 4, చెక్క, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, ఇవన్నీ వేసుకుని ఇది మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా. గిన్నె వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకుంటా. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మసాలా గ్రైండ్ చేసుకోవచ్చు. మసాలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాం. ఉల్లిపాయలు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మటన్ పక్కన కడిగి పెట్టుకున్నాను. దాన్ని ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు కుక్కర్లో పెట్టుకుందాం. నేను కేజీ మటన్ తీసుకున్నానండి. దీన్ని కుక్కర్లో ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా 2-3 విజిల్లు పెట్టామనుకో, ఇదిగోండి నేను ఇందులో 1 స్పూన్ కారం వేసుకుంటున్నా, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా కలిపి, వాటర్ పోయే అవసరం లేదండి. ఇందులోంచి వచ్చే వాటర్తోనే మటన్ ఉడికిపోతుంది. ఓకే. ఇలా బాగా కలిపి పెట్టుకొని కుక్కర్లో ఒక 5-6 విజిల్ రానివ్వండి. స్లో ఫ్లేమ్లో పెట్టండి. ఈ లోపల ఉల్లిపాయల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, తొందరగా ఫ్రై అవుతాయి. ఈజీగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు టేస్టీగా ఈజీగా మటన్ వండాలంటే చాలా టైం పడుతుంది అని అనుకునే వాళ్ళకి నా రెసిపీ చూడండి. మటన్లో స్పూన్ వేసా కదా, ఉల్లిపాయల్లో 1 స్పూన్ వేస్తున్నా. 2 స్పూన్లు సరిపోతాయి అని అనుకుంటున్నా. సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతాయి. పక్కన కుక్కర్ పెట్టాం కదా, అది విజిల్ వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఓకే. ఉల్లిపాయలు బాగా ఏగిపోయినాయి. కుక్కర్ విజిల్ వచ్చేటప్పటికి ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇందులో 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నా. కుక్కర్ ప్రెజర్ పోయే లోపల టమాటాలు కూడా వేగిపోతాయి. ఇంకొక 10 మినిట్స్. కుక్కర్ ప్రెజర్ అయితే పోయిందండి. ఉల్లిపాయ టమాటా బాగా వేగినాయి. మధ్యలో కలుపుతూ ఉన్నాను. కుక్కర్ ప్రెజర్ పోయే లోపల ఇలా ఉల్లిపాయ టమాటా మంచిగా బాగా వేగిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూడండి మటన్ ఎట్లా ఉడికింది. దీన్ని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ని అస్సలు పోయలేదు. చూడండి ఎంత వాటర్ ఉందో. అయినా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇట్లా మసాలా మిక్సీ పట్టుకున్నామని. మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. డైరెక్ట్ అలా వేస్తే అవ్వలేదు, కొన్ని నీళ్లు పోసి కలిపా. ఇలా మసాలా మొత్తం వేసేసుకొని
బాగా కలుపుకోవాలి. కారం 1 స్పూన్ వేసాను కదా, సరిపోదు. ఇది బాగా కలిపి ఇంకో స్పూన్ కారం వేస్తా. బాగా కలిపి బాగా ఉడకనివ్వాలి. ఒక 20 నిమిషాలు ఉడికితే కూర రెడీ అవుతుంది. ఒక 20 నిమిషాలు ఉడకనిద్దాం. మసాలా వేసాం కదా, మసాలా కారం అన్నీ బాగా పడతాయి. చూడండి, టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఇలా మంచిగా పైకి నూనె వచ్చేటట్టుగా ఉడకాలి. నూనె చూడండి పక్కల నుంచి బాగా పైకి వచ్చింది. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఆపేసుకోవడమే. ఇలా పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకొని తీసేసుకోండి సార్. మీరు ఎందులోనే తీసుకుంటే నేను ఇలాగే పెడతానండి, దీంట్లో తిను. చూడండి టేస్టీగా. మీరు కూడా తిని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.